ఈ దసరా శరన్నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే అలసంద గుగ్గిళ్ళు చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు అలసందలు తీసుకొని ఒక 2-3 సార్లు కడిగేసుకొని 4-5 గంటల వరకు నానపెట్టేసుకుంటే ఈ విధంగా నానిపోతాయండి. కుక్కర్లోకి వేసేసి మునిగేదాకా నీళ్ళు పోసేసుకొని సరిపడా ఉప్పు వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ రానిచ్చుకుంటే ఇవి మెత్తగా ఉడికిపోతాయి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత వడబోసేసుకోవాలి. కడాయిలోకి లైట్గా నూనె వేసుకొని తాలింపు దినుసులు, పచ్చిమిరపకాయ ముక్కలు, గుప్పెడు కరివేపాకు వేసి దోరగా వేయించుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలిపేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న అలసందలు వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి. దించేసే ముందు ఎండు కొబ్బరి తురుము వేసి కలిపేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా అయిపోయి అలసంద గుగ్గిళ్ళు ప్రసాదం రెడీ. నవరాత్రులలో మొదటి రోజు కదా, అమ్మవారి గుడికి ఈ ట్రెడిషనల్ లంగావని సెట్ వేసుకొని వెళ్ళానండి. సాఫ్ట్ డోలా సిల్క్ మెటీరియల్ అనమాట. వీళ్ళ దగ్గర బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ గా ఉందండి. చాలా నీట్ గా స్టిచ్ చేసి పంపించారు. వీళ్ళ పేజ్ ని ట్యాగ్ చేస్తున్నాను, చెక్ చేయండి. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి మీరు కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చండి.